హలో గాయ్స్, ఈరోజు మనం చేసుకునే రెసిపీ ఏంటో తెలుసా? పన్నీర్ బటర్ మసాలా అలాగే బటర్ నాన్ అనమాట. చూసారు ఎంత ప్లఫీగా వచ్చాయో, అసలు టేస్ట్ అయితే అల్టిమేట్ అనమాట. లాస్ట్లో మా ఆయనకి పెడతాను, ఒకసారి మీరు కూడా చూసాను టేస్ట్ ఎలా ఉందో. ముందుగా మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం అనమాట. ముందుగా పెద్ద బౌల్ అయితే తీసుకోవాలి. ఆ బౌల్లోకి మైదా తీసుకోవాలన్నమాట. మైదా తీసుకుని మైదాలోకి కాస్త నెయ్యి లేదంటే ఆయిల్ మీకు నచ్చింది వేసుకోవచ్చు. కాస్త చిటికెడంత ఉప్పు, అలాగే సరిపడా కొంచెం పంచదార అనమాట. 1 స్పూన్ వేసుకోండి పంచదార. అలా వేసుకున్న వాడిని ఫుల్గా కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకున్న తర్వాత మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో సేమ్ అంతే ప్రాసెస్. ఫస్ట్ చపాతీ పిండి కలుపుకున్నట్టు కొంచెంగా నీళ్ళు అయితే పోసుకుని కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, చూపిస్తున్న విధంగా అట్లా కలిపేసుకోవాలన్నమాట. కాస్త మైదా కాబట్టి కాస్త విసిగిస్తుంది, అయినా సరే కాస్త గట్టిగా ప్రెస్ చేస్తూ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తాను కదా, సేమ్ అంతే అలా రావాలన్నమాట. అలా వచ్చిన దాని మీద కాస్త నెయ్యి కానీ ఆయిల్ కానీ పూసి కాసేపు పక్కన రెస్ట్ ఇచ్చేసేయండి, ఒక ½ అన్ అవర్ అయినా సరే. అప్పుడే మనకి ఆ పిండి అనేది కాస్త ఫ్లఫీగా ఉబ్బుతుంది అనమాట పైకి. ఇంకా ఈ లోపల అయితే మనం వెజిటేబుల్స్ అయితే కోసి పెట్టేసుకున్నాం. ఆనియన్స్, టమాటాస్, జీడిపప్పు 3 నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి పెద్దగానే. వాటిని అయితే ముందుగా కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత ఆ ఉల్లిపాయలు అవన్నీ ఇందులో వేసేసుకోవాలి. జీడిపప్పు అవన్నీ వేసేసుకుని చూపిస్తున్న విధంగా కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకున్న తర్వాత చూసారా మగ్గిపోయినాయి అనమాట. గోల్డెన్ బ్రౌన్ కలర్లో రాగానే మిక్సీకి వేసేసుకోవాలి. మిక్సీకి వేసేసుకుని పేస్ట్ పట్టేసుకోవాలన్నమాట. నేనైతే పేస్ట్ పట్టేసుకున్నాను. పట్టేసుకున్న పేస్ట్ కాస్త మళ్ళీ ఇంకో ప్యాన్ తీసుకోవాలి. ప్యాన్ తీసుకున్న తర్వాత అదే ప్యాన్ అయినా అవ్వచ్చు, లేదంటే మీకు నచ్చింది వేరే ప్యాన్ అయినా మార్చుకోవచ్చు అనమాట. నేనైతే అదే ప్యాన్లో చేశాను. బటర్ తీసుకున్న తర్వాత అల్లం మిక్సీ పట్టిన పేస్ట్ అంతా సరే అందులో వేసేసాను ఒకసారి. వేసేసిన తర్వాత పన్నీర్ అనమాట. నేను ఇట్లా క్యూబ్స్ అయితే తీసి పెట్టుకున్నాను. ఒక క్యూబ్ అయితే బటర్ అయితే వేసేసాను అనమాట దాంట్లోకి. ఆ బటర్ వేసేసిన దాంట్లో కొంచెం కారం అయితే వేసుకోవాలి, ఎందుకంటే పన్నీర్ ముక్కలకి పట్టాలి కాబట్టి. నేను ఇంట్లో చేసుకున్న పన్నీర్ ఇది, బయట నుంచి తెచ్చింది కాదు, అందుకే కాస్త అలా ఉందన్నమాట. తర్వాత ఈ ప్యాన్లో వేపుకున్నప్పుడు అది కాస్త రోస్ట్ అయిన తర్వాత గ్లాస్లో నీళ్ళు తీసుకుని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. మరీ లూజ్ అవ్వకూడదు, మరీ టైట్గా ఉండకూడదు. అందుకని చెప్పి గట్టిగా ఉండకుండా కాస్త ఉప్పు, అందులోకి వాటర్ అడ్జస్ట్ చేసుకోండి. అలా తర్వాత ఉప్పు, తర్వాత కొంచెం పంచదార, గరం మసాలా, తర్వాత వచ్చి ధనియాల పౌడర్ అవన్నీ వేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకోండి. అలా ఆయిల్ పైకి వెళ్ళినప్పుడు మనకి టైం అనమాట. అప్పుడు మన స్టార్ ఐటమ్ అయితే వేసేసుకోవాలి. అది పన్నీర్ అనమాట, ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ పన్నీర్. తర్వాత అది వేసేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకోండి బాగా. చూసారా పర్ఫెక్ట్గా వచ్చింది. కాస్త వాటర్ మీరు చూసుకుని మీ క్వాంటిటీని బట్టి వేసుకోండి, వాటర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా తర్వాత అలా మెత్తబడి మరి అవి వేసేసినామంటే కాస్త కసూరి మేతి అయితే వేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుంటే మన కూర అయితే రెడీ. ఇప్పుడైతే మనం రోటీ సంగతి చూద్దాం. ముందుగా మనం బటర్ నాన్ అనేది 4 ముక్కలుగా విడిగా తీసుకోవాలన్నమాట. అప్పుడే మనకి ఈజీగా ఉంటుంది చేసుకున్నప్పుడు. అలా నేను 4 విధాలుగా డివైడ్ చేసేసుకున్నాను. డివైడ్ చేసుకున్న దాన్ని ఫస్ట్ ఒక పీస్ తీసుకుని దాన్ని మొత్తం పొడవుగా అయితే రబ్ చేశాను అనమాట. రబ్ చేసిన దాని మీద కొంచెం నల్ల నువ్వులు అలాగే కొంచెం కొత్తిమీర అయితే వేసాను. ఉల్లి గింజలనే వేస్తారనమాట, మన దగ్గర అవి అవైలబుల్గా లేవు, అందుకని చెప్పి నేను నువ్వులు అయితే యాడ్ చేశాను, నల్ల నువ్వులు. అవి కూడా బాగానే ఉంటాయి అనమాట చూడడానికి. ఇప్పుడు మనం కాల్చుకునే విధానం చూద్దాం. బ్యాక్ సైడ్ తడి అంటించి అది ప్యాన్ కంటించి బోర్లో పెట్టి కాల్చాలన్నమాట. లేదంటే అలా రాని వాళ్ళకి ప్యాన్ మీద టాస్ చేసుకోవచ్చు. సిమ్లో పెట్టి లో ఫ్లేమ్లో పెట్టేసి టాస్ చేసుకుంటూనే ఉండాలి. అస్సలు టాస్ మిస్ అవ్వకూడదు అనమాట. అటు ఇటు టాస్ చేస్తే ఈజీగా ఉంటుంది, ఎందుకంటే ఏదైనా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని చెప్పి ఎక్కువసేపు తిప్పుతూనే ఉండాలి. అలా తిప్పిన తర్వాత ప్యాన్లోకి విడిగా తీసేసుకుని దాని మీద బటర్ రాసేసుకుంటే రెడీ. మన బటర్ నాన్ రెడీ, ఈజీ అనమాట. మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది అనమాట పర్ఫెక్ట్గా. ఇంకా పన్నీర్ కర్రీ అందులో వేసేసి అలా మా ఆయనకైతే టేస్ట్ చూపించాను. అసలు చాలా అంటే చాలా బాగుందని చెప్పాడు. ఒకసారి మీరు కూడా సేమ్ ఇదే ప్రాసెస్తో ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కింద కమెంట్ మాత్రం అసలు మర్చిపోవద్దు అనమాట. నేను లాస్ట్ టైం మా ఫ్రెండ్ అయితే చేశారనమాట. ఆయన చేస్తే మేము తిన్నాము, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా ఇలా ట్రై